నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భీష్మాచార్యుల వారు ఒక విచిత్రమైన నీతిగాథ చెప్తున్నారు. ఇది అంతర్జాతీయ స్థాయి నీతిగాథ. అందరూ మననం చేయవలసిన గాథ. అనాగత విధాత చ ప్రత్యుత్పన్నమతిశ్చయ ద్వావేవ సుఖమేధేతే దీర్ఘసూత్రీ వినశ్యతి. మనుషులలో 3 రకాలు ఉంటారు. ఒకడు అనాగత విధాత, రెండవ వాడు ప్రత్యుత్పన్నమతి, మూడవ వాడు దీర్ఘసూత్రి. ఏమిటి ఈ రకాలు? వీళ్ళ స్వరూపాలు ఏంటి? ఈ లక్షణాలని వాళ్ళ పేర్లే చెప్తాయి. ఒకడు అనాగత విధాత అంటే ఆ సన్నివేశం ఇంకా రాకుండానే దానికి సంబంధించి చేయవలసిన ప్రతిక్రియ చేసేవాడు అని అర్థం. ఏదో ఒక సమస్య వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు అది ఎప్పుడో వస్తుందని ముందే తెలుసుకుని అది రాకుండానే దానివలన వచ్చే ఇబ్బందులు రాకుండా చేసుకోగలిగిన వాడిని అనాగత విధాత అంటారు. వీడిని దీర్ఘదర్శి అని వాడుకలో అంటారు. ఇంకొకడు ప్రత్యుత్పన్నమతి అంటే అప్పటికప్పుడు సమస్యను పరిష్కారం చేసుకునేవాడు. వాడికి ఆ క్షణంలోనే సమస్య పరిష్కారానికి కావలసిన బుద్ధి కలుగుతుందన్నమాట. ఇవి 2 మార్గాలు. ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు మామూలుగా ఆలోచించవలసిన అంశం. నేను ఒక మనిషిని అడిగితే ఆయన అన్నాడు, అప్పటికప్పుడు బుద్ధికి సమస్యకు పరిష్కారం తోచిందంటే అది గొప్ప విషయం కదా అన్నాడు. అప్పటికప్పుడు తోచడం గొప్ప విషయమే, కానీ సమస్య రానప్పుడు ఈ సమస్య ఇలాంటిది, ఇది వస్తే ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి కనుక వాటిని రాకుండానే ముందే మనం జాగ్రత్త పడాలి అని ప్రతిక్రియ చేయడం అంతకంటే గొప్ప విషయం. ప్రత్యుత్పన్నమతికి అంటే అప్పటికప్పుడు సమస్యకి పరిష్కారం ఆలోచించేవాడికి ఆ సమస్య ఎలా ఉంటుంది అనే విషయం ముందు అవగాహన లేదు. సమస్య వచ్చిన తర్వాత సమస్య స్వరూపం తెలిసింది. సమస్య దాటడానికి బుద్ధిలో ఆలోచన స్ఫురించింది కనుక దాటగలిగాడు. తోచలేదనుకోండి ఇరకాటంలో పడతాడు. కానీ ముందే సమస్య వస్తుందని గమనించి సమస్య వలన వచ్చే ఇబ్బందులను కూడా ఊహించి ఆ సమస్యలకు పరిష్కారం ఆలోచించి అవి తమను ఇబ్బంది పెట్టకుండా తప్పించుకోగలగడం అంటే గొప్ప విషయం కదా. కనుక పరిపాలకుడైన వాడు, ఒక దేశానికి కానీ ఒక సంస్థకు కానీ అధిపతి అయినవాడు, కనీసం కుటుంబ పెద్ద కూడా ఆ దీర్ఘదృష్టితో దీర్ఘదర్శిగా అనాగత విధాతగా ఉంటే కుటుంబం బాగుపడుతుంది. ప్రత్యుత్పన్నమతి అనేవాడు తనని తాను తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఎక్కువ మందికి అతడు ఊతం ఇవ్వగలడా అనేది సందిగ్ధమే. ఇక మరొకడు ఉన్నాడు దీర్ఘసూత్రి. వాడు తాపీగా చేద్దాం అంటాడు, ఆలోచిస్తుంటాడు. సమస్య వచ్చిన తరువాత ఆలోచన ప్రారంభిస్తాడు. అయితే వీడి ఆలోచన పూర్తయ్యే సమయానికి ఆ సమస్య వలన వచ్చే నష్టం వచ్చేస్తుంటుంది. ఇప్పుడు మనం అప్పుడప్పుడు వింటుంటాం, ఏవో ఈ ఉగ్రవాదుల నుంచి ప్రమాదాలు వస్తాయని హెచ్చరికలు వినపడతాయి. ఆ ప్రమాదం ఏదో జరిగిపోయిన తర్వాత ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎవరి దీనికి కారణం అని ఆ పైన ఆలోచన ప్రారంభిస్తారు. వీళ్ళు మరి దీర్ఘసూత్రుల కోవకి చెందచ్చు. కనుక ఎలా ఉండాలి? సంస్థలను నిర్వహించేవాళ్ళు, దేశాన్ని నిర్వహించేవాళ్ళు అనాగత విధాతలుగా ఉండాలి. ఈ దేశానికి ఈ పైన రాబోయే సమస్య ఏది, ఆ సమస్యకి ఇప్పుడే పరిష్కారం ఆలోచించేవాడుగా ఉండాలి. ఈ విషయం బాగా అర్థం కావడానికి ఒక మంచి గాథ చెప్పారు. అది ఈ చేపల మీద పెట్టి చెప్పారనుకోండి, కానీ ఇది సకల మానవులకు వర్తించేటువంటి గాథ. ఇది ఏకాగ్రంగా వినాలి. ఏంటిది? ఆలోచన ఎక్కువ చేయడం కానీ సమయం వచ్చినప్పుడు దానికి సంబంధించిన సమస్యను చూసుకుందాంలే అని వాయిదాలు వేసి కార్యనిర్ణయం చేయకుండా ఉన్నందువలన వచ్చేటువంటి నష్టం అన్నమాట. ఒక పని మంచిదా చెడుదా అనే నిర్ణయం కొందరికి కలగదు. ఎప్పుడు కలుగుతుంది? ఆ సమస్య వచ్చాక, దానివల్ల నష్టం వచ్చే పరిస్థితి వచ్చాక అప్పుడు చెడు అని తెలుస్తుంది. అప్పుడు ప్రతిక్రియ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఏమవుతుంది? నష్టాన్ని పొందవలసి వస్తుంది.
ఏమండి, నాతిగాధే జలాధారే సుహృద కుశలాశ్రయ ప్రభూతమత్స్యే కౌంతేయ బభూవు సహచారిణ. ఓ చోట బాగా చేపలు ఉన్నాయి, ఓ సరస్సులో. ఆ సరస్సుకి లోతు ఎక్కువగా లేదు. అక్కడ 3 చేపలు స్నేహం చేస్తున్నాయి. మంచి నైపుణ్యం కలవి, స్నేహం కలవి, 3 కలిసి జీవిస్తున్నాయి. చూడండి ఇక్కడ వీటి ఆలోచన సరళి ఎలా ఉంది. ఏమండి, అందులో ఒకటి దీర్ఘకాలజ్ఞుడు, అంటే ఎంతో ముందు కాలంలో జరగబోయేదాన్ని ముందే ఆలోచించి దానికి ప్రతిక్రియ చేసేవాడు. అతన్ని అనాగత విధాత అన్నారు. సమస్య రాకుండా ప్రతిక్రియ చేసేవాడు అని అర్థం. ఇంకోడు ఉత్పన్న ప్రతిభుడు, ప్రత్యుత్పన్నమతి, అంటే సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం బుద్ధిలో తోస్తుంది, దాన్ని ఆచరించేవాడు. మూడోవాడు దీర్ఘసూత్రుడు. ఇప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు చూద్దాంలే అంటాడు. వచ్చాక ఏం చూడలేక చేయలేక చదిగలబడతాడు. చూడండి, వీళ్ళు 3 కలిసి సంచారం చేస్తున్నారు. చూడండి, ఎవరి మట్టుకు వాళ్ళు తాము ఏ కోవకి చెందుతాము అని ఆలోచన చేసుకోవాలి. చాలా ముఖ్యమైన విషయం వ్యక్తి అభివృద్ధి పొందడానికి మార్గం. ఏమండి, బుద్ధిలో ఈ లక్షణాలు ఉన్నాయంటున్నారు కదా, వాడికి దీర్ఘసూత్రుడు ఉండే లక్షణం ఉంటే వాడిని ఎలా బాగు చేస్తారు? వాడికి తెలుసుకునే ఉపయోగం ఏమిటి అని కొందరు అడగవచ్చు. తన స్వరూపం తాను తెలుసుకుంటే తాను ఏ విధంగా ఈ లోపాన్ని తొలగించుకోగలడో ఆలోచన చేయవచ్చు. అందుకని తెలుసుకోవడం అత్యవసరం. అది ఎలాగో చెప్తాను. కదాచిత్తం జలస్థాయం మత్స్యబంధా సమంతత నిస్రావయామాసురథో నిమ్నేషు వివిధైర్ముఖై. ఒకసారి ఆ జలాశయంలో కొందరు బెస్తవారు వచ్చి అన్ని వైపుల నుంచి చుట్టూ చూస్తూ ఎక్కడెక్కడ పల్లపు ప్రదేశాల ద్వారా దాంట్లో నీళ్లు యువతలకి తొలగించాలి అని ఆలోచిస్తున్నారు. అంటే నీళ్లు తొలగిస్తే చేపలను పట్టుకోవడం సులభం కదా, దానికోసం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ దీర్ఘదర్శి ఉంది. వీళ్ళు ఇంతమంది వచ్చారు, చుట్టుపక్కల నుంచి నీళ్లు తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు. నీళ్లు తగ్గినట్లయితే ఆ పైన వల వేస్తారు, మనం చిక్కిపోతాము. కనుక నీళ్లు తగ్గకుండానే తాము ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని ఆలోచించింది. అప్పుడు ఇంకా భయం రాబోతోంది, కానీ అది దీర్ఘదర్శి కనుక భయం వచ్చాక ఉండే పరిస్థితిని ఆలోచించి అప్పుడు వెంటనే తప్పించుకోవాలనుకున్నది. మరి మిత్రుడు కదా, మిత్రులకు కూడా ఆ విషయం చెప్పింది. ఇక్కడ ప్రధానంగా మనం ఇందులో ఏ కోవలో చేరతామో తెలిస్తే ఉండే ఉపయోగం. మనం ఒకవేళ దీర్ఘసూత్రులుగా ఉన్నామనుకోండి, ఆ సమయం వచ్చా చూసుకుందాం అనే లక్షణం ఉన్నామనుకోండి, అప్పుడు మన ప్రక్కడ ఎవరైనా దీర్ఘసూత్రుడు సలహా ఇస్తే, ఏది అనాగత విధాత సలహా ఇస్తే అప్పుడు ఆ సలహా పాటించాలనే జ్ఞానమైనా మనకు కలుగుతుంది. మనం దీర్ఘసూత్రులుగా ఉన్నాము, దీర్ఘసూత్రత్వం అనేది మంచిది కాదు కనుక దీర్ఘదర్శిగా ఎవడైనా ముందు సలహా ఇస్తే దాన్ని పాటించి మనం సమస్య పరిష్కారం పొందాలి అనే జ్ఞానమైనా కలుగుతుంది. అందుకని తాము ఎవరో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఏం చేసింది, మిత్రులకు చెప్పింది. ఇదిగో ఆపద వచ్చింది, ఈ మడుగులో ఉండేటువంటి ఈ జలచరాలకన్నిటికీ కూడా పెద్ద ఆపద వచ్చింది. ఈ నీరే కనుక వెళ్ళిపోతే మనం మరో చెరువులోకి, మరో జలాశ్రయంలోకి వెళ్ళడానికి అవకాశమే ఉండదు. అందుకని ఇప్పుడే మన దారి మనం చూసుకోవాలి అని చెప్పన్నది అని చెప్తోంది. అనాగత మనర్థం హి స్వనయహి ప్రతిబాధయేతు స నసంశయమాప్నోతి రుచతాంభో వ్రజామహే. అనర్థం రాబోతోంది, కీడు రాబోతున్నది తెలుసుకుని తన యొక్క మంచి నీతి మార్గం చేత దాన్ని తొలగించుకున్నట్లయితే ఏమవుతుంది, వాడికి సందేహం ఉండదు, ప్రమాదం రాదు, అయ్యో ఏమవుతాము అనేటువంటి సంశయ పరిస్థితి కూడా ఉండదు. కనుక దీనికి మీరు కూడా ఇష్టపడండి. మంచి సలహా ఇచ్చింది అది. అయితే ఇక్కడ ఈ రెండవవాడు ప్రత్యుత్పన్నమతి లేదా ప్రాప్త కాలజ్ఞుడు అని కూడా అంటారు. సమయం వచ్చినప్పుడు బుద్ధికి ఆలోచనతో వచ్చేవాడు. వాడికి ధైర్యం, మనం ఇంత ముందు ఎందుకు బెదిరిపోవాలి, ముందు బెదరక్కర్లా, సమయం వచ్చే వరకు చూసుకుంటే సమయంలోనే కనుక అవకాశం లభించకపోతే ఏమవుతుంది, ఇరుక్కుపోయి ప్రాణాలు సంశయం పొందే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఆ సమస్య తెచ్చుకోవాలి? కనుక ప్రాప్తకాలజ్ఞునిగా కాకుండా అనాగత విధాతగా ఉండడం చాలా మంచిది. కానీ ఎవరి పద్ధతి వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళ పద్ధతి నచ్చదు. ఇక్కడ ఆలోచించవలసిన అవసరం ఏంటంటే ఈ ఆలోచన నాదా ఇతరులదా అని కాకుండా
ఏది మేలు కలిగిస్తుంది అని ఆలోచించాలి. ఆలోచిస్తే మేలు కలిగించే మార్గంలో నలుగురు వెళ్ళడానికి వీలవుతుంది. వాడు చెప్పే మాట నేను ఎందుకు వినాలి, మనకి తోస్తుందిలే, మనకి తెలుసులే, ఇలాంటి అహంకారం ఉన్నందువల్ల నష్టం కలుగుతుంది.